ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని వేరువేరుగా ఇచ్చినటువంటి నోటీసులలో తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, దానం నాగేందర్కు నోటీసులు ఇవ్వడంపై దానం నాగేందర్ స్పందించాడా? దీనికి సంబంధించి దానం నాగేందర్ అయితే ప్రస్తుతానికి ఇంకా స్పందించలేదు. కానీ దానం నాగేందర్కి ఈ నెల 30న ఏదైతే స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే గతంలో కూడా స్పీకర్ దానం నాగేందర్కు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంపై మీ పైన ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దీనికి సంబంధించి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో దానం నాగేందర్ ఎట్టకేలకు ఇటీవల కాలంలో దానం నాగేందర్ స్పందించి స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చినట్టు అయితే మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఈ నెల 30 తేదీన దానం నాగేందర్ తమ అడ్వకేట్లతో పాటు ఏదైతే స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా స్పీకర్ ఏదైతే నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. అలాగే పాడి కౌశిక్ రెడ్డి, ఎరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ఏదైతే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారని చెప్పి కూడా ఏదైతే స్పీకర్కు అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి కూడా ఏదైతే కొనడం కూడా జరిగింది. సో ఇద్దరికి కూడా ఏదైతే స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటికే వారికి కూడా నోటీసులు అడ్వకేట్లతో సహా వారు కూడా ఈ నెల 30వ తేదీన ఏదైతే స్పీకర్ ఎదుట విచారణకు రావాలని చెప్పి కూడా వారికి కూడా ఏదైతే ఇప్పటికే సర్వ్ చేయడం కూడా జరిగింది నోటీసులు కూడా. సో ఈ నెల 30 తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్ ఇద్దరు కూడా ఏదైతే వాదనలు వినిపిస్తారు. అలాగే 12 గంటలకు మధ్యాహ్నం ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు అలాగే దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు ఇద్దరు కూడా ఏదైతే వాదనలు వినిపిస్తారు. సో వారి దగ్గర పూర్తి వివరాలు ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో పార్టీ మారారని చెప్పి దానం నాగేందర్ చాలా స్పష్టంగా, ఎందుకంటే సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఏదైతే కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేశారని చెప్పి వారంతా ఎవిడెన్స్లు కూడా రూపంలో ఇవ్వనున్నారు. ఇటీవల దానం నాగేందర్ కూడా ఒక సందర్భంలో కూడా మాట్లాడుతూ నేను ఏ పార్టీలో ఉన్నాననేది కూడా తెలుసు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి కూడా ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్సెస్ కూడా వారు ఇవ్వనున్నారు. మరి దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదు, ఇంకా బీఆర్ఎస్లో ఉండడానికి చెప్పి ఎలాంటికి సంబంధించిన వాదనలు సంబంధించిన అడ్వకేట్ వినిపిస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపణలు ఇందులో 7గురికి స్పీకర్ ఇప్పటికే క్లీన్ చిట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అప్పట్లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామనే యోచనలో ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులు ఏ విధంగా చూసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రస్తుతం దానం నాగేందర్ ఇచ్చిన నోటీసులు, స్పీకర్ నోటీసులకు ఏ రకమైనటువంటి రిప్లై ఇచ్చారనేదే ఇక్కడ మొదటి ప్రశ్న. అసలు దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదని ఇచ్చారా, ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని ఇచ్చారా, ఎలా ఇచ్చారు? గతంలో మనం చూసినట్లయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మా సంజయ్, ఇలా వీరందరూ కూడా ఇంకా మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం, కేవలం మర్యాదపూర్వకంగా సీఎంని కలిసాము, అభివృద్ధి పనుల కోసమే సీఎంని కలిసాము, మాకు సంబంధించిన పార్టీ ఫండ్లో ఇంకా టీఆర్ఎస్ఎల్పీ కట్ అవుతుందనేటువంటి చాలా స్పష్టమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ దానం నాగేందర్ అసలు స్పీకర్కి ఎలాంటి రిప్లై ఇచ్చారు? నేను ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్లో ఉన్నానని ఇచ్చారా, లేదంటే నేను పార్టీ చేంజ్ అని ఇచ్చారా, అవును నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశానని రిప్లై ఇచ్చారా? స్పీకర్కి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించిన విషయం మాత్రం ఇంకా ఏ రకంగా దానం నాగేందర్ రిప్లై ఇచ్చారనే విషయం మాత్రం బయటికి రాలేదు. సో ఈ విచారణ ఈ నెల జరుగుతున్న 30 విచారణ తేదీలో దీనిపై చాలా స్పష్టమైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానం నాగేందర్ ఏ రకమైన రిప్లై ఇచ్చారు, ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనే దానిపైనే ఆధారపడి ఉంది. సో దానం నాగేందర్ రాజీనామాకైతే సిద్ధపడ్డారనే వార్తలు అయితే గతం నుంచి కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారని ఒప్పుకున్నారా, లేదంటే బీఆర్ఎస్లోనే ఉన్నారని ఒప్పుకున్నారా, దానం నాగేందర్ సంబంధించినటువంటి ఆరోపణలపై స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వనున్నారా, లేకపోతే అనర్హత పిటిషన్ వేయనున్నారా అనేది మాత్రం ఈ నెల జరిగేటువంటి 30 విచారణలో అనేది తెలియనుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అసీం.